నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సుస్థిర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న పురంధేశ్వరి. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల వారిని రంజింపజేసిందని వ్యాఖ్య. విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తామన్న ఎంపీ రమేష్. 500 కోట్లతో పనులు ప్రారంభించనున్నట్టు వెల్లడి. స్వచ్ఛ రాజకీయాలకు బీజేపీ గొప్ప వేదిక అన్న ఎమ్మెల్యే విష్ణు. కాంగ్రెస్ వైసీపీలకు పరాజయాలు తప్పవని స్పష్టీకరణ. ఎన్టీఆర్ జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం. 3 నిందితులను అరెస్టు చేశామన్న ఏసీపీ తిలక్. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో విశాఖలో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో విశాఖ నగర అధ్యక్షులు పరశురామరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు హాజరయ్యారు. కార్యాలయం ఆవరణలో బాణసంచా వెలిగించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతకుముందు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో మత్స్యకార నాయకులు బీజేపీలో చేరారు. వారికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఢిల్లీ ఎన్నికల విజయంతో దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తుందన్నారు. సుస్థిరాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో చిత్తశుద్ధి ఎన్డీఏ కూటమికి మాత్రమే సాధ్యమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రజలంతా స్వాగతిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఆమోదించడం లేదని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల కాలంగా మనం చూసాం. కనీసం ఒక చిటికడు మట్టి కూడా పోలవరం మీద వేయినటువంటి సందర్భంలో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. పోలవరం అన్నది ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు కూడా జీవధార కనుక అటువంటి పోలవరాన్ని పరుగులు పెట్టించే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్ల రూపాయలు పోలవరానికి కేటాయించినటువంటి విషయం మనందరికీ తెలుసు. పనులు ఆగిపోయాయి అని చెప్పి మనం అందరం ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ఇవాళ దాని మీద కనుక మనం డ్యామ్ కట్టినట్లయితే నిలబడే అవకాశాలు లేవు అనేటువంటి ఆందోళన మన అందరి మనసులో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు కూడా ఇవాళ అక్కడ ప్రారంభమయ్యాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. దానికి సంబంధించి 9,950 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు 3 ముక్కల ఆట అన్నట్టుగా 3 రాజధానులు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెర మీదకి తీసుకుని వచ్చింది. కానీ అమరావతికి సంబంధించి అసలు అక్కడ ఎటువంటి పని చేయకుండా రాజధానిని నిర్వీర్యం చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి చెప్తూ ఉన్నది, మేము అమరావతి రాజధాని అన్న విషయానికి మేము కట్టుబడి ఉన్నాము అని 2014వ సంవత్సరం నుండి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నటువంటి విషయం. దాన్ని ఇవాళ నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మాధ్యమంగా ఇప్పించగా, అదేవిధంగా హడ్కో మాధ్యమంగా కూడా 11,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించే ఉంటారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నటువంటి మాట. మరి అదేవిధంగా మన రైల్వే జోన్ ఏదైతే ఉందో, మరి నిన్న కూడా మనం చూసాం, వాల్టైర్ అనేటువంటి ఒక పేరు మన జోన్కి ఉండేది, ఇంతకు ముందు మన డివిజన్కి ఉండేది. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి వస్తున్నటువంటి పేరు. దాన్ని మారుస్తూ ఇవాళ ఇక్కడ మన ఉనికిని, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా వాల్టైర్ అన్న పేరుని తీసేసి ఇవాళ విశాఖపట్నం జోన్గా మనకి ఇక్కడ డిక్లేర్ చేసినటువంటి నేపథ్యం కనుక మనం అందరం గమనించాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కాదు, నిన్న కాదు, మొదటి నుండి కూడా ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం కళ్ళు తెరిచిందో ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవుతూ ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కేంద్రం అందిస్తూ వస్తున్నటువంటి విషయం మీరు గమనించాలి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ కులం, కుటుంబం, కుంభకోణం లేని పార్టీ బీజేపీ అని అన్నారు. దేశం కోసం పనిచేసే వ్యక్తులు నాయకులుగా ఎదిగేందుకు బీజేపీలో లభించే అవకాశాలు మరే పార్టీలోనూ ఉండవన్నారు. కమలం వికాసం జరుగుతుంది. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీని కూడా మనం నేను కైవసం చేసుకున్నాం. మొన్న జరిగిన
లోక్సభ తర్వాత జరిగిన అన్ని ఎలక్షన్లో హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ నిన్న జరిగిన ఢిల్లీలో కానీ విజయకేతనం ఎగరవేసి దేశం అంతా ఇవాళ బాజీబాయి వైపు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు అర్థం చేసుకున్నారు నిజమైన అభివృద్ధి అంటే ఏంటో, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఏంటో అన్నది మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా గత 5 సంవత్సరాలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు 8 నెలల్లోనే లక్షల కోట్లు కేంద్ర నిధులతోటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పరిగెడుతుంది. ఒక విశాఖపట్నం తీసుకుంటే రైల్వే జోన్ శంకుస్థాపన కానీ, 11,440 కోట్లతో స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజ్ కానీ, అలాగే 1,70,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కానీ, 1,800 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ కానీ, అన్ని విధాల పారిశ్రామికంగా ఇవాళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ వెనుదనుగా ఉంది. ఇంత మంచి పార్టీని మీరందరూ కులం లేదు, కుటుంబం లేదు, కుంభకోణం లేదు, అలాంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ కులమైనా నాయకుడు అవ్వచ్చు, కుటుంబ వారసత్వం లేదు కానీ కుటుంబ వాతావరణం ఉంటుంది, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. మనం ఇంకా మిగతా రాష్ట్ర అధ్యక్షులు కానీ ఇంకెవరైనా కలవాలంటే అపాయింట్మెంట్లు ఉండాలి, రకరకాల ఉండాలి. మనకేం అక్కర్లేదు, ఫోన్ కాల్ ఏవేలో మా అధ్యక్షులు ఉంటారు. అంత కుటుంబ వాతావరణం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీలోకి మీరందరూ రావడం నిజంగా సంతోషదాయకం. మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ బీజేపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పరశురామరాజు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ఎన్డీఏ కూటమి పాలిస్తుందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలు, అలాగే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచ దేశాల్లోనే ఒక అత్యున్నత దేశం కింద భారతదేశాన్ని ముందు పెట్టిన నరేంద్ర మోడీ గారికి ఆకర్షితులై చాలామంది పార్టీలోకి రావడం జరుగుతుంది. అలాగే ఏ రకంగా ఢిల్లీలో, అలాగే ఒరిస్సాలో, మహారాష్ట్రలో జెండా ఎగరేసామో, మా ప్రెసిడెంట్ అయిన పురంధరేశ్వర గారి హయాంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ జెండా ఎగరేస్తుందని, దానికి మేమందరం కష్టపడి పనిచేస్తామని, పార్టీని బలోపేతం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. విశాఖ రైల్వే స్టేషన్ కు 500 కోట్ల రూపాయల ఖర్చుతో ఆధునీకరించనున్నట్టు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధునీకరణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఏ విధంగా పోరాడామో అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా పోరాడి సాధించుకుంటామని తెలిపారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో రోడ్లు విస్తరణ పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మత్స్యకారులకు సంబంధించి కూడా త్వరలోనే జెట్టి పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. కేజ్రీవాల్ అతనే ఎమ్మెల్యే కూడా ఓడిపోవడం మంచి ప్రభుత్వం. ఢిల్లీని ఇక మీదట భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి అక్కడ ఢిల్లీ ప్రజలకు, ఎందుకంటే దేశ రాజధాని, ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది అక్కడికి వస్తుంటారు. కాబట్టి ఢిల్లీలో ఏ విధంగా డెవలప్మెంట్, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకునేదానికి భారతీయ జనతా పార్టీ ఒక ఢిల్లీనే కాదు మిగతా రాష్ట్రాలు ఏదైతే ఇప్పుడు ఉన్నాయో దానిపైన కూడా పార్టీ ఫోకస్ పెట్టి ఈ సౌత్ ఇండియాలో కూడా భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసింది. ఎందుకంటే దేశం కోసం అని చెప్పేసి మనకు ప్రధానమంత్రి గారు మొదటి నుంచి కూడా మనకు పార్లమెంట్లో చెప్తున్నారు, బయటకు వచ్చి చెప్తున్నారు. ఎక్కడ కూడా ఇలాంటి రాజకీయాలు కాకుండా దేశం కోసం మనం పోరాడాలి, దేనికోసమైనా మనం ఉండాలి అని చెప్పి దాంతో ఈరోజు ఢిల్లీ వాసులు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చేదానికి ఢిల్లీ ప్రజలకు మరొకసారి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే ఎలక్షన్లో బీహార్ కానీ, రేపు ఓన్లీ కర్ణాటక కానీ, లేదంటే కానీ బెంగాల్ కానీ ఈ రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడడానికి కోసం చేస్తాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉంది, దానివల్ల ఇన్ని సంక్షేమ పథకాలు కానీ, ఇన్ని డెవలప్మెంట్స్ కానీ ఇంత ఈజీగా జరుగుతుందని చెప్పేసి తెలియదు. రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్, వైసీపీ పార్టీలకు నాయకత్వం వహించినంత వరకు ఆయా పార్టీలకు అన్ని అపజయాలే అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. రుషికొండ ప్యాలెస్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న తన వ్యక్తిగత ఆలోచనను ఆయన మీడియాతో పంచుకున్నారు. బీజేపీ ఒక మ్యాగ్నెటిక్ పవర్ అని, విఘ్నత ఉండి రాజకీయాల్లోకి రావాలనుకున్న వారికి బీజేపీ ఒక గొప్ప వేదిక అని పేర్కొన్నారు. ఎవరైనా భవిష్యత్తు గురించి కలలు కొనాలంటే బీజేపీలోకే వస్తారన్నారు. అట్లాగే ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి విషయానికి వస్తే గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి నేతృత్వం వహిస్తున్న
ఎంతకాలం ఆయన నేతృత్వం వైఎస్ఆర్సీపీకి వహిస్తారో అంతవరకు కూటమికి డోకా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీకి ఆయనే ఇన్ఛార్జో, లేకపోతే ఆయనే ప్రెసిడెంట్ గారు, ఆయనే చైర్మన్ గారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ అంతా ఆయనకే ఉంది, ఆయన సొంత పార్టీ కాబట్టి ఆయన నేతృత్వం ఉన్నంత వరకు కూటమికి ఏ విధమైన ఇబ్బంది లేదు. 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఇంకా వైఎస్ఆర్సీపీ అనేది కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. ఒక్క సీటు కూడా గెలవపోవటము, ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవపోవటం అంటే మరి గౌరవనీయులైన మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారికి తెలియాలి. ఆయన ఉన్నంత వరకు ఎక్కడా కూడా ఏవి బీజేపీకి డోకలేదు. అట్లాగే అక్కడేమో రాహుల్ గాంధీ గారు, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు. వారు ఉన్నంత వరకు అసలు పల్లేరుపై నడకలాగా ఉంటుంది అని చెప్పి నల్లేరుపై నడకలాగా ఉంటుందని ఒక సామెత ఉంది. ఆ విధంగానే కూటమి అభ్యర్థులకి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేస్ట్, ఇంకా అయిపోయింది. సలహా ఇచ్చిన ఆయన తీసుకోరు కదా. ఆయన దగ్గర 40 మంది సలహాదారులు ఉండేవారు ఇదివరకు. ఒక్క సలహానే తీసుకున్నారా? మరి సలహాలు తీసుకోరు, ఎవరు చెప్పినా వినరు. సొంత పార్టీలో కూడా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. సొంత పార్టీ వాళ్ళు అందరూ కూడా దాంట్లో ఉన్నవాళ్ళు బయటికి వచ్చేస్తున్నారు. అవన్నీ కూడా తీసుకుని ఎంత తొందరగా ఆయన పార్టీని మూసేస్తే అంత బెస్ట్. అదే బెస్ట్ సలహా నేను ఇచ్చేది. ఇప్పుడు కళల్లో విహరించడము ఒక మానసిక ఒక టైప్ ఆఫ్ సిమ్టమ్. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు అనుకోండి, నాకు ప్యాలెస్లు ఉన్నాయి, ఋషికొండ ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్లోకి వెళ్ళి అన్నీ చూస్తే ఎలా ఉంటుందని నేను ఊహల్లో విహరిస్తే తప్పనిసరిగా అదే ఊహల్లో ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో నిజ జీవితంలో అంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఆయన మాటలు, ఆయన చేసే విధానము సినిమాల్లోకి సూట్ అవుతుంది. నాట్ ఫర్ ప్రాక్టికల్గా జరిగేది కాదు, సినిమాల్లోకి సూట్ అవుతుంది. సార్, ఇతర పార్టీ నుంచి వచ్చే నాయకత్వానికి రెడ్ కార్పెట్ వేయడానికి బీజేపీ సంసిద్ధంగానే తప్పనిసరిగా. అంటే కొంచెం మంచి నడవడిక ఉండి అటువంటి వాళ్ళకి ఉంటుంది, అంతేగాని బూతుల మంత్రులకి వాళ్ళకి కాదు. అవన్నీ అది వైఎస్ఆర్సీపీ సొంత పార్టీలో వాళ్ళకి కావలసిన విధంగా అన్నీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి దాన్ని మనం తీలేం. అది పర్మనెంట్. వాళ్ళు బూతులు మంత్రులకి మంచి బాగా ట్రైనింగ్ ఇచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఎంత బ్రెయిన్ వాష్ చేసినా వాళ్ళకి అవ్వదు. దాంట్లో వాళ్ళని ఎవరు తీసుకోరు కూడా. తీసుకుంటే అక్కడ వాళ్ళు మటాష్ అయిపోతారు. సో తర్వాత మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ ఏం చేస్తారు ఇక్కడ? అది కూడా కొంత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్యాలెస్ ప్రజలకి చూసేదానికి అవకాశం ఉంటుందా లేదా అనేది ఈ అసెంబ్లీలో చర్చ వస్తుంది అని నేను భావిస్తున్నాను. నా యొక్క వ్యక్తిగతమైన కోరిక ఏంటంటే, లెట్ మీ బి వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ క్లియర్. ఇది పార్టీ స్టాండ్ కాదు, పార్టీ ఉద్దేశం కాదు. ఎవరికైనా వ్యక్తిగతమైన భావాలు చెప్పే అధికారం ఉంటుంది ప్రజాస్వామ్యంలో. సో వ్యక్తిగతమైన ఉద్దేశం ఏంటంటే, ఈ ఋషికొండ ప్యాలెస్ని మనకు ఈ హైకోర్టు బెంచ్ ఒకటి తీసుకురావాలి. డెఫినెట్గా హైకోర్టు బెంచ్ కనుక వస్తే రాజమండ్రి దగ్గర నుంచి శ్రీకాకుళము, పార్వతీపురం వరకు ఈ కేసులన్నీ కూడా హైకోర్టు బెంచ్ తీసుకుని వచ్చి అక్కడ ఋషికొండ ప్యాలెస్లో హైకోర్టు బెంచ్ పెడితే బాగుంటుందనేది నా యొక్క ఉద్దేశం. అండ్ ఈ ప్రభుత్వము, కూటమి నేతలు అందరూ వెళ్ళారు, చాలా సంతోషం. అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు చాలా అవినాభావ సంబంధంతో ఇప్పుడు నడుచుకుంటున్నారు. బాగుంది కదా సంబంధం అంతా. ఇప్పుడంతా కూటమి స్టేట్లోనే. చంద్రబాబు నాయుడు గారు కూడా స్టార్ క్యాంపెయిన్ గౌరవ ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా ఆయనకున్న వాల్యూ ఆయనకుంది. అక్కడ డెఫినెట్గా తెలుగువారు చాలామంది ఉన్నారు. అట్లాగే ఒక మంచి నేత వచ్చి స్పీచ్ చెప్పినప్పుడు డెఫినెట్గా దాని ప్రభావం ఉంటుంది. అందరూ కలిసికట్టు విజయం ఇది డెఫినెట్గా. చాలా ఇంకా ఫ్యూచర్లో కూడా అన్ని విజయాలే. కూటమికి అన్ని విజయాలే, మరి ఇంకా వైసీపీకి అన్ని అపజేయాలి. బీజేపీలోకి ఏపీలో కూడా ఎక్కువ మంది జాయినింగ్స్ జరుగుతున్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. బీజేపీ అంటే ఒక మ్యాగ్నెట్ ఫోర్స్ అండి. జాయిన్ అవ్వకపోతే వాళ్ళు బ్యాడ్ లక్ అంతే, అంతకంటే ఏం లేదు. బీజేపీ ఇస్ నేషనల్ పార్టీ అండ్ వెర్ ఈజ్ అదర్ నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈజ్ గాన్. ఇంకా మిగిలిన పార్టీలకి అసలు మనుగడే లేదు.
అటువంటిప్పుడు ఉన్నది విద్యులు ఎవరైనా సరే అంటే విజ్ఞత ఉండి అంటే ఫ్యూచర్ యాంగిల్లో యంగ్స్టర్స్ తప్పనిసరిగా రాజకీయ భవిష్యత్తు పైన అవగాహన ఉన్నవాళ్ళు నేషనల్ పార్టీ మా భారతీయ జనతా పార్టీలోకి రండి, మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎవరు సార్ ఏపీ నుంచి బీజేపీలోకి? అమృత సాయి కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై షేక్ గాలి షాహిద్ అలియాస్ పిద్దు అనే వ్యక్తి అత్యాచారం జరిపాడని నందిగామ ఏసీపీ తిలక్ తెలిపారు. పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ అలియాస్ పిద్దు అనే వ్యక్తి లవ్ పేరుతో వంచించి ఆమెను తన రూమ్ కు తీసుకువెళ్లాడని, ఆ తరువాత హుస్సేన్ బయటకు వెళ్లడంతో పిద్దు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని వివరించారు. విద్యార్థిని కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో షేక్ గాలి షాహిద్ అలియాస్ పిద్దును ప్రథమ ముద్దాయిగాను, షేక్ హుస్సేన్ రెండవ ముద్దాయిగాను, వీళ్ళకి సహకరించిన చింతల ప్రభుదాస్ ను మూడవ ముద్దాయిగాను నమోదు చేశామని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ తెలియజేశారు. ఇక్కడ స్థానికంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న ఒక స్టూడెంట్ని పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ ఎలియాస్ పీసు అతను లవ్ పేరిట అమ్మాయిని అతని ఫ్రెండ్ సిద్ధు అనే అతని ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టి అతను బయటికి వెళ్ళేటప్పుడు ఆ సిద్ధు ఆవిడపై అసాల్ట్ చేసినట్టుగా ఆ రిపోర్టుపై కంచికచర్ల పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం దర్యాప్తు చేస్తున్నాం. ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసాం. సిద్ధు అనే అతను ప్రథమ ముద్దాయి, హుస్సేన్ లవరు రెండవ ముద్దాయి, మూడో అతను వాళ్ళకి సహకరించిన చింతల ప్రభుదాసు ముగ్గురిని అదుపులో తీసుకున్నాం. అది దర్యాప్తులో మీకు అవన్నీ చెప్తాను. సార్, సిద్ధు అనే వ్యక్తి ప్రీవియస్ కేసులో వెరిఫై చేస్తాం, అన్నీ వెరిఫై చేస్తాం. ఇప్పుడే మేము ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఒకళ్ళని అదుపులో తీసుకున్నాం. మిగతా వాళ్ళ గురించి పార్టీలు పెట్టి గాలింపు చర్యలు పెట్టి సార్ బ్లాక్మెయిలింగ్ ఎంతవరకు వస్తుంది సార్? అదే ఇప్పుడే స్టార్ట్ చేసాము. అవన్నీ మనం వెరిఫై చేస్తే కానీ తెలియదు. ఇది లోతైన దర్యాప్తు చేయాలి. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయ్ బిష్ణోయ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జయసూర్య, ప్రభుత్వ విప్ సుబ్బరాజు ఈ రోజు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. ఆలయ అధికారులు నైవేద్య విరామ సమయంలో వీరికి స్వామివారి దర్శనం కల్పించారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా ప్రముఖ సినీ నటి శ్రద్ధా శ్రీనాథ్ ఈ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కృష్ణా జిల్లా ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్లు మొదలయ్యాయి. అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గండర దీపాలతో మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ ఉత్సవాలు 14 రోజుల పాటు జరగనున్నాయి. కాగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ శాసన మండలి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని, ఆ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తెలిసి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తున్నట్లు కనబడతా ఉంది. ఆ తల్లి దీవెనతో ఒక సంవత్సరం అంతా కూడా అందరూ చాలా సంతోషంగా ప్రాంతాలు అందుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే తల్లి వీరమ్మ తల్లి, ఆ తల్లి దీవెనతో అందరూ రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు అందరూ కూడా చల్లగా ఉండాలని, వారి కుటుంబాలందరూ కూడా సంతోషంగా ఉండాలని మనసారా కిరణ్ రాయల్ తనకు 1,20,00,000 రూపాయలు ఇవ్వాలని, అవి ఇప్పించాలని బాధితురాలు లక్ష్మి అభ్యర్థించారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేస్తూ కిరణ్ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. 2013 సంవత్సరంలో కిరణ్ రాయల్ తో పరిచయం అయిందని, 2013-2015 మధ్య కాలంలో అతనికి 15 లక్షలు ఇచ్చానని ఆమె తెలిపారు. పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం కల్పిస్తే కిరణ్ రాయల్ గురించి మొత్తం సమాచారాన్ని తెలియజేస్తానని ఆమె చెప్పారు. తనకు ఎలాగైనా 1,20,00,000 రూపాయలు కిరణ్ రాయల్ నుంచి ఇప్పించాలని ఆమె కోరుతున్నారు. కిరణ్ రాయల్కి ఉన్న గొడవ ఏంటి, కారణం ఏంటి, వివరాలు చెప్పండి. ఒక వీడియో పంపించడం జరిగింది. దాని కింద కిరణ్ ఒక వీడియో పెట్టాడు. ఫస్ట్ నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక 1 year బ్యాక్స్, ఇది 2023లో జరిగింది. నేను హాస్పిటల్లో ఈరోజు ఎలా ఉన్నానో అలానే ఉన్నాగా అతని మీద ఎక్కడ ఇష్యూ అవుతుందో అని చెప్పి అక్కడికి వచ్చి మా చిన్న అబ్బాయిని బెదిరించి కాళ్ళు పట్టుకొని, నా పొలిటికల్ లైఫ్ ఇది స్పాయిల్ అవుతుంది, నాకు ఇన్ని సంవత్సరాలు నా గోల్ స్పాయిల్ అవుతుంది, ఇప్పుడు మీరు ఇలా చేశారంటే అని చెప్పి ఒప్పించి నాకు అప్పుడు ఇమీడియట్గా 5 lakhs ఇస్తానని చెప్పి మొత్తం 30 lakhsకి ఇస్తానని చెప్పి ఒప్పందం చేశారు సార్. దానికి నేను 1% కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బులు 1,20,00,000. అది కాకుండా నా నగలు 25 సవర్లు సార్ మొత్తం. దీనికి నేను ఒప్పుకోలేదు. ఆ రోజు కూడా నా పిల్లలు వద్దమ్మా, ఇప్పటికి పోయిన పరువు చాలు, వద్దు, ఇక్కడికి ఆపేసే అన్నారు. కానీ ఆ తర్వాత కూడా అతను మమ్మల్ని బెదిరించడం కానివ్వండి, ఇవి ఏవీ తగ్గించలేదు. ఈవెన్ నా బిడ్డకి బాగాలేకుండా హాస్పిటల్లో ఉండి సర్జరీ అని కాల్ చేసినప్పుడు కూడా అతను ఎన్ని మాటలు అన్నాడంటే, ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నువ్వు చేసిన దానికి నీకు తగిన శిక్ష వేశాడు, ఇంతకింతకి నీ బిడ్డలు నువ్వు నాశనం అయిపోతావు అన్నాడు. ప్రతి ఒక్కటి ఇలానే అతను మాట్లాడడం, అతని వ్యవహారం. నాకు అతను ఎలా తెలుసు అంటే, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఆంధ్రాబాద్ కాలనీలో ఉండింది సార్. దాని పక్కన అతను వచ్చి జాయిన్ అయ్యాడు ఇల్లు కట్టుకొని. నాకు అప్పటి నుంచి తెలుసు అతను. 2013 నుంచి తెలుసు. 2013 to 2016 మార్చి వరకు అతనికి నేను ఇచ్చిన డబ్బులు 25 లక్షలు. ఈ 25 లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి మా ఆయనకి తెలుసు, మా అత్తమామలకు తెలుసు, అందరికీ తెలిసి గొడవలు అయ్యాయి, చాలా ఇష్యూస్ అయ్యాయి. అయినా అతను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేసేశాడు. ఆ తర్వాత మా ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత నేను పిల్లలు తిరుపతికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఈ అవసరం ఉంది, ఆ అవసరం ఉంది అని చెప్పి అతను అన్నాడు, ఆమెకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని. దానికి ప్రతి ఒక్కదానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. ఎందుకంటే 1 ఎకరా భూమిని
నేను వెంచర్ వేపించి సేల్ చేయించాను. ఇందులో పిల్లలు నన్ను ఎన్నోసార్లు అబ్జెక్ట్ చేసినా కూడా ఎందుకమ్మా అమ్ముతున్నావు అంటే ప్రతిదానికి నేను వాళ్ళకి ఏదో కారణాలు చెప్పుకుంటూ అమ్మి అతనికి ఇచ్చాను. అతను మీరు అన్నట్టు ఇంతకుముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు. అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాల్స్, దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది. దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అతను ఏ విధంగా అయితే నన్ను బెదిరించాడు, థ్రెటన్ చేశాడు అనేది ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది. మీకు ఇప్పుడు జనసేన సార్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, రాజకీయ పార్టీలు దేనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు అందరూ ఒకటే. కానీ అతని అండ నేను జనసేన లీడర్ని, నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంకారం అతనిలో ఉంది. నేను ఈ విషయం మీ అందరూ కలిసి నాకు పర్మిషన్ ఇప్పించి పవన్ కళ్యాణ్ గారికి పంపించగలిగితే నా దగ్గర ఉండే సాక్ష్యాలన్నీ కూడా నేను ఆయనకి చూపించి నాకు న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. ఈరోజు జరిగిన విషయం, నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మీడియాకి అది వైరల్ అయిన తర్వాత ఫోన్ చేసి మా చిన్నబ్బాయికి ఎలా బెదిరిస్తున్నాడంటే రా నిన్ను చంపేస్తాను నేను, ఎక్కడున్నా మీరు అని చెప్పి బెదిరిస్తున్నాడు. అసలు ఈ సొసైటీ అంతా కూడా సార్ నాకు ఎలా అనిపిస్తుందంటే నేను మోసపోయాను సార్, నేను మోసపోయాను ఒకరిని నమ్మి. అలాంటి సిచ్యువేషన్ నుండి నా లైఫ్ నేను బతుక్కుంటున్నా కూడా అతను ఏదో ఒక విషయంలో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సార్. ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ అతని మాటలు వినిపించాలంటే నేను తప్పకుండా వినిపిస్తాను సార్. అతని మాటలు ఇది వినడానికి నా పిల్లలకే నేను ఇంతవరకు దీన్ని వినిపించలేదు సార్. ఎందుకంటే ఒక తల్లిని ఇంకొక అతను మాట్లాడితే ఏ పిల్లలు భరించలేరు. ఈరోజు అవసరం కాబట్టి నేను వినిపించాల్సి వస్తుంది సార్. మర్యాద మాట్లాడు. మర్యాద నీకే, మర్యాద లేబర్ ముండా, ఇంక నీ మర్యాద అయిపోయింది, వస్తున్నది రేపు వస్తున్నా, అయిపోయింది నీకు మర్యాద చాలు. చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేదో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావా? ఏం చేస్తానా, వచ్చి మాట్లాడతా. నువ్వు ఏదో చేస్తానా, వచ్చి ఎక్కడికి పోతావో పో, నా ఎంట్రిక. ఏమనుకుంటావు నన్ను నువ్వు? నీ మరిది అనుకున్నావా? బృందావల తమ్ముడు జఫానా కొడుకు అనుకున్నాను ఏమైనా? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నీ వృత్తులో పెట్టుకో, నా దగ్గర కాదు. కోసి వాత పెడతా, మర్డర్ కేసు పెట్టుకుని జైలు పోతా, 40 రోజులు బెయిల్ తీసుకుని బయటకు వస్తా. నీ అమ్మ బుక్ చాలా చూస్తాను ఇట్లాంటివి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే సార్, ఉదాహరణ మాత్రమే. అతను నా ఆఫీస్కి వచ్చి నన్ను ఎలా బెదిరించాడు అంటే ఇది వాయిస్ అతను రావడం, వచ్చి బెదిరించడం, ఇలా ఒకటి కాదు సార్. ఇన్ని చేసినా కానీ నేను ఇన్ని ఇయర్స్ నేను కామ్గానే ఉన్నాను సార్. నేను ఈరోజు నా సిచ్యువేషన్ ఏమంటే అతనికి నేను డబ్బులు ఇచ్చి నా పిల్లల భవిష్యత్తు నేను ఏమీ చేయలేకపోతున్నాను వాళ్ళకి. నేను నా డబ్బులు నాకు కావాలని పోరాటం చేస్తుంటే అతను బెదిరిస్తున్నాడు. దయచేసి అందరూ నాకు సాయం ఉండి నా డబ్బులు నాకు వచ్చేలాగా చేయండి సార్. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఎమ్మెల్యే బండారు వినతి పత్రాలు స్వీకరించారు. ఈ వినతులను పరిశీలించి పరిష్కార మార్గం చూపుతామని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు.
ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ ఉన్నాయి కదా తీసుకెళ్ళి కండువా కూడా కట్టుకోవాలండి సర్టిఫికేట్ రావాలి పెన్షన్ పెట్టుకోవాలంటే సర్టిఫికేట్ వచ్చేదాకా సర్టిఫికేట్ ఇచ్చేలాగా చెప్తున్నాం ఎవరిది ఎంత వయసు పర్లేదు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.